దృశ్యాయ వేద్యాయ నమః పారంపరాయ చ ఏవం స్తుతః సదా తేన విశ్వాత్మా మధుసూదనః. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వేదవ్యాసాయ నమః. 97వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తర్వాత దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు ఒకచోట కలుసుకున్నారు. తాము అనుకున్న పని నెరవేరాలని సకల సైన్యాలతోనూ పాండవులను ఎలా జయించాలని రహస్యంగా ఆలోచన చేశారు. దుర్యోధనుడు కర్ణుణ్ణి, శకుని చూస్తూ మంత్రులందరితోనూ ఇలా అన్నాడు: ఓ వీరులారా, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు యుద్ధంలో పాండవులను బాధించటం లేదు, పడగొట్టడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు, మాకు తెలియటం లేదు. అటువాళ్ళు పడగొట్టడం లేదు, ఇటువాళ్ళు పెద్దవాళ్ళు పడగొట్టడం. ఎందుకు జరుగుతోంది అర్థం కాలేదు. 7-8 రోజులైనా కూడా పడటం లేదు. ఓ కర్ణ, వాళ్ళు మాత్రం మన సైన్యాన్ని అధికంగా పడగొట్టేస్తున్నారు. పోనీ అట్లా చూస్తే పాండవులు, ఆ సైన్యం మన సైన్యాన్ని అధికంగా పోతున్నాయి. ఏంటి సమసమంగా అవుతుందేమో ఇంకొతనం తెలియదు. మనది ఇంత అక్షోహిణులు ఉన్నా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటికి కూడా మనమంతా పడిపోతున్నాం. కాబట్టి యుద్ధంలో నా శస్త్రాలు, సేనలు క్షీణించిపోయాయి. నువ్వు యుద్ధానికి దూరంగా ఉన్నావు కరుణ. ద్రోణుడు ఎదురుగానే నేను చూస్తూ ఉండగానే నా సోదరులను భీముడు చంపేశాడు. పాండవులు వీరులు, వారిని దేవతలు కూడా చంపలేరు. నేను సందేహావస్థలో పడిపోయాను. ఇక నేను వారితో ఎలా యుద్ధాన్ని చెయ్యను? నా కంటెదిరిగి నా పిల్లలంతా చచ్చిపోతూ ఉంటే, వాళ్లే జయిస్తారని అందరూ అంటూ ఉంటే, ఇక నేనెట్లా యుద్ధం చేసేది నాకు అర్థం కాలేదు అంటున్నాడు. కానీ చెయ్యాల. ఆ మాట విని కర్ణుడు ఇలా అన్నాడు: ఓ రాజా, విచారపడకు, నేను నీకు సంతోషాన్ని కలిగిస్తాను. నువ్వు వెనకాలే నేను ఉన్నాను. ముందు భీష్ముడిని యుద్ధం నుంచి తొలగించు. భీష్ముడు వెళ్ళిపోవాల. భీష్ముడు ఉంటే నేను చేయను, అది మీకు తెలుసు. యుద్ధం నుంచి పక్కకు తప్పుకోమని పోని, అంతే. యుద్ధంలో భీష్ముడు కనుక తొలగితే, ఆయన చూస్తూ ఉండగానే నేను సకల సోముకులతో కలిసి పాండవులను సులభంగా సంహరిస్తాను. ఈ మాటను నేను నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. కానీ ఈ భీష్ముడు ఉండేంత వరకు మాత్రం నేను చేయను. ఆ భీష్ముడు ఎప్పుడు పాండవుల యందు దయ చూపిస్తూ ఉంటాడు. అందుకే యుద్ధం ఇంతగా నిదానంగా జరుగుతూ ఉన్నది. ఈ కారణంగా భీష్ముడు పాండవులను జయించలేడు. పైగా ఆయన యుద్ధంలో తన అభిమానాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆయన యుద్ధప్రియుడే. యుద్ధంలో ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అయినా భీష్ముడికి పాండవులంటేనే ఎంతో ప్రేమ. కనుక యుద్ధంలో భీష్ముడు వాళ్ళని ఎలా జయిస్తాడు? జయించలేడు. కనుక నువ్వు ఇక్కడి నుంచి తొందరగా భీష్ముడి శిబిరానికి వెళ్ళు. ఆయన ఒప్పించు, యుద్ధానికి రాకోకుండా ఒప్పించు. యుద్ధానికి దూరంగా ఆయనను ఉండమను. అలా ఆయన చేత అస్త్ర సన్యాసం చేయించు. భీష్ముడు కనుక అస్త్ర సన్యాసం చేస్తే నేను రంగంలోకి దిగుతాను. అంతవరకు నేను దిగను. మిత్రులతోనూ బంధువులతోనూ కలిసి నేను ఒక్కడనే పాండవులను సంహరిస్తాను. నా సైన్యం ఎంతుందో చూడు. పూర్తిగా నా సైన్యం పూర్తి వస్తుంది. అది నువ్వు చూస్తావు, నీకు చూపిస్తానన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు
దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, దుశ్శాసన, మనం ఇక బయలుదేరుతాం, అన్నీ త్వరగా సిద్ధం చేయి అని చెప్పి మళ్ళీ కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, భీష్ముడు మానవ శ్రేష్ఠుడు. నా శక్తి కొద్దీ యుద్ధం నుంచి విముఖుడిని చేస్తాను. యుద్ధం నుండి తొలగిపోమ్మని ఆయనను ఒప్పిస్తాను, లేదా యుద్ధం నుండి ఆయన అస్త్ర సన్యాసం చేసేలాగా చేస్తాను. మళ్ళీ నీ వద్దకు వస్తాను. భీష్ముడి యుద్ధం నుండి విముఖుడు అయిన తక్షణమే నువ్వు రంగంలోకి దిగాలను. యుద్ధంలో శత్రువులతో పోరాడన్నాడు. తర్వాత దుర్యోధనుడు ఇంద్రుడు దేవతలతో కలిసి వెళ్ళినట్లుగా ఆ సోదరులతో కలిసి త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వెళ్ళాడు. ఆ తర్వాత దుశ్శాసనుడు త్వరగా గుర్రాన్ని సిద్ధం చేశాడు. దుర్యోధనుడు భీష్ముడి శిబిరానికి వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడి వెంట కౌరవ పక్షంలోని రాజులు, అతడి సోదరులు కూడా వెళ్ళారు. దుర్యోధనుడు అలా భీష్ముడి శిబిరం వద్దకు వెళ్ళి గుర్రం దిగి లోపలికి వెళ్ళాడు. భీష్ముడికి నమస్కారం చేశాడు. ఆసనం మీద కూర్చున్నాడు. అది ఉత్తమమైన బంగారు ఆసనం. దాని పేరు సర్వతోభద్రం. తర్వాత దుర్యోధనుడి కంఠం బొంగురుపోయింది. కన్నీళ్లతో భీష్ముడితో ఇలా అన్నాడు, ఓ శత్రునాశక, మేమందరము నిన్ను ఆశ్రయించాం, నీ మీద నమ్మకం పెట్టుకున్నాం. యుద్ధభూమిలో ఇంద్రుడితో కలిసిన దేవదానవులను కూడా మేము జయించగలం అనేటువంటి ఉత్సాహంతో మేమంతా ఉన్నాం. నువ్వు ఉన్నావని. ఇక మిత్రులతోనూ బంధువులతోనూ కలిసి ఉన్న పాండవులను జయించడం మాకెంత పని, సులభంగా గెలుస్తాం. కనుక దయచేసి నా మీద కరుణ చూపించు. ఇంద్రుడు దానవులను జయించినట్లుగా నువ్వు పాండవులను జయించు. మహారాజా, నేను సోముకులతో కేకేయులతో కలిసి పాంచాలులను కురూషులను సంహరిస్తాను అని నాకు నువ్వు మాట ఇచ్చావు. ఆ మాటను నిజం చేయి. యుద్ధంలో ఎదురు వచ్చిన పాండవులను సోముకులను వధించు. నీ మాట నిలబెట్టుకో. ఓ పితామహ, పాండవుల మీద గల దయ వల్ల, నా దురాదృష్టం వల్ల, నా మీద ఉన్న ద్వేషం వల్ల నువ్వు పాండవులను చంపటం లేదు అని తెలుస్తుంది. మంచి మంచి సమయంలో భీముడిని వదిలేశావు, అర్జునుడిని వదిలేశావు. మేము చూస్తూనే ఉన్నాం. అందరినీ వదిలేస్తున్నావు. వారినే రక్షిస్తున్నట్టుంది చూస్తే. అది కనుక నిజమైతే కర్ణుడికి అనుమతి ఇవ్వుపోని, అతడు యుద్ధరంగంలో విజృంభిస్తాడు. యుద్ధభూమిలోకి వచ్చి శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాడు. కర్ణుడు కాచుకున్నాడు. తప్పకుండా అతడు బంధుమిత్రులతో కూడిన పాండవులను వధిస్తాడు, జయిస్తాడు అని చెప్పి దుర్యోధనుడు మౌనం వహించాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ పుత్రుడు మాట్లాడిన బాణాల వంటి ఆ మాటలను భీష్ముడు విన్నాడు. అవి ఆయన మనస్సులోకి నాటుకున్నాయి. ఆయన ఎంతో దుఃఖించాడు. ఆయన ఒక పరుషమైన మాటను కూడా అతడితో మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన ఎంతో దుఃఖంతోనూ రోషంతోనూ చాలాసేపు ఆలోచిస్తూ నిట్టూర్పులు విడిచాడు. ఆయన కోపంతో కన్నులు పైకెత్తి చూశాడు. తన చూపులతో దేవాసుర గంధర్వులతో కూడిన లోకాన్ని కాల్చివేస్తున్నట్లుగా చూశాడు. తర్వాత నీ కొడుకులతో నెమ్మదిగా ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నువ్వు ఈ విధంగా ములుకులు వంటి మాటలతో నన్నెందుకు బాధిస్తున్నావు? నేను నా శక్తి వంచన లేకుండా నీకు ఇష్టమైన పనినే చేస్తున్నాను కదా. నీకు సంతోషం కలిగించటానికే ఈ యుద్ధాగ్నిలో నా ప్రాణాలను హోమం చేస్తున్నాను కదా. వీరుడైన అర్జునుడు సామాన్యుడు కాదు. నేను ఎంతగా చేసినప్పటికీ తాను వీరుడే. అతడు పూర్వం యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి ఖాండవ వనంలో అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు.
కనుక అతడిని జయించడం కష్టం అనటానికి ఇదొక నిదర్శనం. ఆనాడు గంధర్వులు పరాక్రమంతో విజృంభించి నిన్ను బంధించి తీసుకొని పోతూ ఉంటే అర్జునుడే నిన్ను విడిపించాడు. అది అతడి పరాక్రమానికి నిదర్శనం. ఆ సమయంలో వీరులైన నీ సోదరులు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు. అయినా ఏం లాభం? కర్ణుడు ఏమైంది? ఆ సందర్భంలో వారు యుద్ధరంగం నుండి పారిపోయారు కదా. కర్ణుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడో నీకు తెలుసు కదా. అది కూడా అర్జునుడి శౌర్యానికి గొప్ప నిదర్శనం కదా. ఉత్తర గోగ్రహణంలో మనం విరాట్ నగరానికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఒక్కడే మనల్ని ఎదిరించాడు, ఒక్కడే వచ్చాడు కదా. అది కూడా అతడి వీరత్వానికి మరొక నిదర్శనం. ఆ సమయంలో కర్ణుడు ఏమయ్యాడు? అర్జునుడు కోపించి ద్రోణాచార్యుణ్ణి నన్ను యుద్ధంలో ఓడించాడు, నన్ను ఓడించాడు కదా. అందరి వస్త్రాలను అపహరించాడు, ఎవరికి వస్త్రాలు లేకుండా చేశాడు. అతడి బలానికి అదే మంచి ఉదాహరణ కదా. ఆ అశ్వత్థామ విలువిద్యలో గొప్పవాడు, అలాగే కృపాచార్యుడు కూడా. వారినే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో జయించాడు. పూర్వం జరిగిన ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకో. అది కూడా అతడి పరాక్రమానికి మంచి ఉదాహరణ కదా. ఎల్లప్పుడూ నేనే వీరుణ్ణి అనే అహంకరించే కర్ణుణ్ణి జయించాడు. ఆ సందర్భంలో అతడి వస్త్రాన్ని కూడా అపహరించాడు. ఎన్ని మాటలు చేశాడు? మళ్ళీ మళ్ళీ కట్టుకొని వచ్చాడు, మళ్ళీ అట్లే చేశాడు, ఇంకేం కాలేదు. ఇలా అపహరించిన వస్త్రాలను విరాట్ రాజు కూతురైన ఉత్తరకు బహుమతిగా ఇచ్చాడు. అది తెలుసా నీకు? దీన్ని బట్టి చూడు అతడెంత వీరుడే నీకే తెలుస్తుంది. ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేని నివాత కవచలు అనేటువంటి రాక్షసులను జయించాడు. ఈ ఘటన కూడా అతడి బలానికి మంచి ఉదాహరణ. కోహి శక్తో రణే జేతుం పాండవం రభసం తదా యస్య గోప్తా జగద్గోప్త శంఖచక్ర గదాధర. జగద్రక్షకుడు శంఖచక్ర గదాధారుడు, అనంత శక్తిమంతుడు, సృష్టి సంహారకారుడు, సర్వేశ్వరుడు, దేవదేవుడు, సనాతన పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు రక్షకుడిగా ఉన్న అర్జునుడిని జయించటానికి లోకంలో సమర్థుడైన వాడు ఎవడూ లేడు. నువ్వు భ్రమపడుతున్నావు కర్ణుడు జయిస్తాడని. ఓ దుర్యోధన, పూర్వం నారదుడు మొదలైన మహర్షులు నీకు మంచి చెప్పారు. అయినా అజ్ఞానం వల్ల నువ్వు ఆ మంచిని వినిపించుకోలేదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలుసుకోలేకపోయావు. మరణకాలం సమీపించిన మానవుడు చెట్లన్నిటినీ బంగారు చెట్లుగా చూస్తాడు. బంగారు చెట్లు కంటికి కనిపించకూడదు, అంటే బంగారు చెట్లు కంటికి కనిపించకూడదు. కనిపిస్తే మరణం ఆసన్నమైనట్లు. ఓ దుర్యోధన, నువ్వు అన్నిటినీ విపరీత దృష్టితోనే చూస్తున్నావు. నువ్వు స్వయంగా పాండవులతోనూ సృంజయులతోనూ వైరాన్ని పెట్టుకున్నావు అన్యాయంగా. నువ్వు కోరుకున్న యుద్ధం వచ్చేసింది, నువ్వు ఇదే కదా కావాలని అనుకున్నావు. మాటి మాటికి యుద్ధం 13 ఏళ్ళు జపం చేశావు. 13 నీకు 5 ఏళ్ళ నుంచి స్మరణ చేశావు. వాళ్ళని కొట్టుకోవాలి కొట్టుకుంటూనే ఉన్నావు కదా. ఇంకే నీకు కావాల్సింది? ఈరోజు నువ్వు యుద్ధం చేసి జయించు, నీ బలాన్ని చూస్తాను. ఒక్కరోజు నువ్వు గెలిచి మగవాడు అనిపించుకో. ఇంద్రునితో కలిసిన దేవతలు కూడా పాండవులను జయించలేరు, ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు జయించు. ప్రతినిత్యం ఎవరో ఒకరు జయిస్తున్నారు కదా అటు ఇటు. మత సైన్యం కాదు, చిన్న చిన్నవి. ఈరోజు ఒక్కరోజు నువ్వు జయించు, నువ్వు చూస్తాం, చూపించు అని సవాలు వేస్తున్నాడు. నేనైతే ఒక్క సెకండ్ని తప్ప నన్ను ఎదిరించిన సోమకులను, పాంచాలులను అందరినీ సంహరిస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.